హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ, తెలుగు అమ్మాయి. చాలా రోజులైపోయింది కదండీ వ్లాగ్ పెట్టి. కంటెంట్ ఏమీ లేక వ్లాగ్ అయితే పెట్టడం నాకైతే కుదరట్లేదండి. షార్ట్స్ కూడా పెడుతున్నాను కానీ రీచ్ తక్కువ ఉందని అంత ఇంట్రెస్ట్ పోయింది మొత్తం. సో ఇంకా ఈరోజు వచ్చి వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ అయితే నేనైతే చాలా హ్యాపీ అనమాట. అసలు అనుకోలేదు స్వామివారి దర్శనం అవుతుందని. ఇంతలా చెప్తుంది ఏం ఊరో చెప్పొచ్చు కదా అని అంటారేమో, చెప్తానండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో ఆ టెంపుల్కి అయితే మేమైతే వెళ్ళామండి. అసలు అనుకోలేదు వెళ్దామని. కొబ్బరికాయ కూడా పట్టుకెళ్ళలేదండి. మేమైతే ఏదో గృహప్రవేశం ఉందని మేమైతే వెళ్ళాం. అక్కడికి ఒక 8 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో అందుకని ఫాస్ట్గా అక్కడైతే చూసేసుకుని మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాం. ఫ్రైడే అనమాట. అంటే మేము వెళ్ళింది కూడా ఒక 12 అయిపోతుందండి. మాకు జరిగిన హెల్ప్ ఏంటంటే మీకు చూపించాను కదా, ఈ బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ టికెట్ తీసుకోండి, మీరు వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోతే గుడి, మీరు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి అని టికెట్ తీసి మాకైతే ఇచ్చారు. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామియే పంపారని మేమైతే అనుకుంటాము. అలా వెళ్ళటం ప్లస్ అయిందనమాట. ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే అనమాట. 1:30కి నాకు అంత గుర్తులేదు. సో అప్పటితో క్లోజ్ చేసేసి మళ్ళీ 4కి తీస్తారనమాట. మాకు దర్శనం అయింది. మా దర్శనం అయినా ఇంకొక 2-3 మెంబర్స్ ఉంటారనమాట. అయిపోయిన తర్వాత ఇంకా గుడి అయితే క్లోజ్ చేశారు. నిజంగా చాలా మారిపోయిందండి. నేను ఎప్పుడో పెళ్ళి కాకముందు వెళ్ళాను. మొత్తం ఈ లైన్లన్నీ ఫుల్ అయిపోతాయి. మామూలుగా అయితే మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళటం వల్ల అప్పటి వరకు కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లు వీళ్ళందరూ వస్తూనే ఉన్నారనమాట. ఇదైతే దర్శనం ప్లేస్ అనమాట. ఇంకా అక్కడ ఎత్తుగా ఉండి దర్శనం చేసుకున్నారు చూడండి, అదేనమాట వెంకటేశ్వర స్వామి కనిపిస్తారండి. వెళ్ళని వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా టైం లేదు కాబట్టి ఫస్ట్ అయితే మేము స్టార్టింగ్ దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. స్వామివారి దర్శనం అయితే చేసేసుకుని అప్పుడైతే ఇంకా 7 ప్రదక్షిణాలు చేసామన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మేము బ్యాక్ సైడ్ వెళ్ళటం ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోయాం. సో ఎంట్రన్స్ కూడా ఒక రౌండ్ అయితే వచ్చాను. అయితే ఎంట్రన్స్ అండి. ఇక్కడ గజస్తంభం ఉంది కదా, మేమైతే మాకు పెళ్ళి కాకముందు అయితే నేను వెళ్ళేదాన్ని. అప్పుడైతే తులసిమాల ఇక్కడైతే వేసేవారు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ వేయట్లేనట్టున్నారు, వేరే ప్లేస్లో వేస్తున్నారండి. ఇంకో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే తులసిమాలలు వేసి అందరూ ఏమైనా ఫొటోస్ తీయాలన్నా కూడా తీసుకోవాలన్నా కూడా ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే దండం అయితే పెట్టుకుంటున్నారనమాట. నిజంగా చాలా లక్కీ అని చెప్పుకోవాలి. పాపం వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా వచ్చారు. కాకపోతే క్లోజ్ చేస్తారనమాట. చాలామంది స్వాములు కూడా అప్పటి వరకు ఉండి ఇంకా బయట నుంచే దర్శనం చేసుకుని వెళ్ళిపోయారండి. ఇవి నేను స్టార్టింగ్లో వెళ్ళేటప్పటికైతే లేవు, ఇవి ఇప్పుడైతే పెట్టినట్టున్నారు. ఇంకా ఎక్కడికక్కడ వాటర్ అది ఇస్తున్నారు. చాలా డెవలప్ అయిపోయింది టెంపుల్ అయితే. అసలు కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. అంటే చాలా సంవత్సరాలు అవుతుంది నేను వెళ్ళి. చాలా పెద్దగా అనిపించింది అనమాట టెంపుల్. తిరుపతి టెంపుల్లో అనిపించింది నిజంగా చెప్పాలంటే నాకైతే. చాలా ఊర్ల నుంచి కూడా ఇక్కడికైతే వస్తున్నారనమాట. అనుకున్న 7 వారాలు తిరుగుతుంటుంటే అనుకున్న కోరికలు అయితే నెరవేరుతున్నాయంటండి. 7 వారాలు తిరగాలి, ప్లస్ అభిషేకం కూడా చేయించుకోవాలండి. శుక్రవారం అభిషేకం చేస్తున్నట్టున్నారు ఇప్పుడు. ఇంకా ఇక్కడ నేను ఇప్పుడు వెళ్ళినప్పుడే చూసానండి. మనకి తిరుపతిలో ఎలా ఉంటారు వెంకటేశ్వర స్వామి, ఎలాగైతే మొత్తం గోల్డ్తో వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. ఆ ప్లేస్ చూసారు కదా, నేను జూమ్ చేశాను కదా, ఆ ప్లేస్లో చాలామంది అక్కడ దర్శనం అవ్వలేని వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇదైతే చుట్టూ అనమాట. ఈ ప్లేస్ పక్కన ఈ టెంపుల్ పక్కన అయితే శివాలయం ఉంటుంది. శివాలయం ఎదురుగా అయితే ఇంకా దీపాలు పెట్టుకుంటున్నారు. అంటే ఇల్లు కట్టుకోలేని వాళ్ళైతే 7 ఇటుకలు తెచ్చుకుని అయితే ఇంకో చూసారు కదా వీడియోలో, అలా అయితే ఇటుకలు పెట్టుకుని అయితే పూజ చేసుకుని దీపారాధన అయితే చేసుకుంటున్నారనమాట. ఇక్కడ చాలామంది కాయిన్స్ కూడా పెడుతున్నారు. కాకపోతే అక్కడ పెట్టకూడదని చెప్పారు, కానీ మనకు వచ్చింది ఏంటంటే చేయొద్దన్న పని చేస్తాం కదా, అది చేస్తున్నారనమాట. ఇది చుట్టుపక్కల అనమాట అండి. టెంపుల్ మామూలుగా మనం ఎంట్రన్స్లో అనమాట. నేను అప్పుడు తీయలేదు. మనకి మేము వెళ్ళేటప్పటికి కూడా అన్నసమారాధన అన్నది జరుగుతుందనమాట. ఎవ్రీడే అన్నసమారాధన జరుగుతున్నట్టుంది. మేము వెళ్ళింది ఫ్రైడే కూడా, అప్పుడు కూడా భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా నేను వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఏదో ఒక పూల మొక్క అయితే పెట్టుకెళ్ళేదాన్ని అనమాట పెళ్ళి కాకముందు. ఇంకా ఫాస్ట్గా వచ్చేసాము. అంటే బాబుని ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసాను. నాకు దొరికిన టైంలో దేవుని దర్శనం చేసుకుని అయితే వీడియో అయితే తీసానమాట. సో మీరు కూడా మనస్ఫూర్తిగా వాడపల్లి అయితే వెళ్ళాలని కోరుకున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఒకసారి ట్రై చేయండి.
మ్యారేజ్ కాలేని వాళ్ళన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళైతే ఒక 7 వారాలు తిరిగి అభిషేకం అయితే చేసుకోండి. కంపల్సరీ అయితే కోరిక అయితే నెరవేరుతుందంట. నేనైతే నమ్ముతున్నానండి. నాకు జరిగిన ప్లస్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో 7 వారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ డే నుంచే చేసేసుకోవడం స్టార్ట్